ప్రకాశం జిల్లా ఒంగోలులో మంజునాథ్ కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణ రసాభాసగా మారింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు నిరసనలు, ధర్నాలు చేశాయి. కాపుల్ని బీసీల్లోకి చేర్చొద్దంటూ బహిరంగ విచారణ అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి బహిరంగ విచారణ అర్ధాంతరంగా ముగించారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా బీసీ కమిషన్ సభ్యులు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. కమిషన్ చైర్మన్ మంజునాథ్, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో ఒంగోలులో బహిరంగ విచారణ జరిగింది. ఈ కార్యక్రమానికి కాపులు, బీసీలతో పాటు వెనకబడిన కులాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమను బీసీల్లోకి చేర్చాలని గోరగంటిరెడ్డి, ఆది వెలమ, గంగిరెద్దులు, సంచార జాతుల సంఘాల నాయకులు కమిషన్కు విన్నవించారు. సూర్య బలిజ, యాదవ, గొల్లలను బీసీ ఏలోకి బదలాయించాలని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన కాపును మాత్రం ప్రత్యేకంగా గుర్తించాలని కాపు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మిగతా వాళ్ళందరూ పల్లెటూరు జనాలు వచ్చినట్టయితే చాలా వెనకబాటు. మీరు ఒక్కసారి పల్లెల విచారించినట్టయితే ఏ పని లేక ఖాళీ వెతుకుతూ ఉన్నారు. కనుక వీళ్లకు చిన్న చిన్న ఉపాధి కల్పించడం కోసం గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలను పూర్తిగా చేసినట్టయితే కొంతకాలం 10 ఏళ్లలో వీళ్ళు కూడా మిగతా కులాలతో సమానంగా వస్తారు. Guidelines are fixed by the Supreme Court. Those who are socially educationally backward alone will be considered as backward class. Merely because you have filed an application, I can't, in my discretion, all right, I will treat X community as BC, Y community as BC. No, we are not discretion. We have to do in accordance with law. Most of these people are under the impression that this commission is going to include each and everyone who have filed an application. We include them under BC. But they must prove that they are socially and educationally backward. అనంతరం బహిరంగ విచారణ రసాభాసగా మారింది. బీసీ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనగా పెద్ద ఎత్తున జనం A1 కన్వెన్షన్ హాల్కు చేరుకున్నారు. కాపుల్ని బీసీల్లోకి చేర్చొద్దని, మంజునాథ్ కమిషన్ వెనక్కి వెళ్లాలనే నినాదాలు చేశారు. వందల మందే నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాక విచారణ అర్ధాంతరంగా ముగిసింది. అర్ధాంతరంగా ముగిసిన విచారణపై ఆగ్రహించిన బీసీ సంఘాలు గుంటూరు, ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.